హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాజ్మా స్వాద్ రెసిపీస్. ఇడ్లీలో, దోశలో, వడలో తినే టేస్టీ సాంబార్ని నేను చూపించిన విధంగా చేసుకుంటే కనుక టిఫిన్ సెంటర్లోంచి తెచ్చుకునే పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా టిఫిన్ సాంబార్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అయితే రెసిపీలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అయితే లేట్ చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. సాంబార్లోకి అని చెప్పి నేను ఇక్కడ లేతగా సన్నగా ఉన్న ములక్కాళ్ళు అయితే తీసుకున్నాను. మరీ లావుగా ఉండే ములక్కాళ్ళు తీసుకుంటే పీచు ఎక్కువగా ఉంటుంది, అందుకని సన్నగా ఉన్నవి తీసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మన సాంబార్లోకి కంపల్సరీగా ములక్కాళ్ళు, తీపి గుమ్మడికాయ అయితే కంపల్సరీగా ఉండాల్సిందే. ఈ విధంగా ఇక్కడ చూపించిన వెజిటేబుల్స్ అన్నీ కుక్కర్లో వేసుకుని కొద్దిగా రెడ్ చిల్లీ పౌడరు, కొద్దిగా పసుపు, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, 1 గ్లాస్ వాటర్ వేసుకుని మంచిగా కలుపుకోవాలి. చాలామంది సాంబార్ అనగానే వంకాయ, బెండకాయ వేసేస్తూ ఉంటారు. అవి మాత్రం అస్సలు వేయద్దండి. నేను చూపించిన వెజిటేబుల్స్ వేసుకుని కుక్కర్కి మూత పెట్టి ఒక 2 విజిల్స్ రానివ్వాలి. ఇది స్టీమ్ పోయేలోపు సాంబార్ పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. 1/2 కప్ అయితే నేను ఇక్కడ కందిపప్పు తీసుకున్నాను. కందిపప్పుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లైట్గా ఫ్రై చేసుకుంటే చాలు. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని అదే ప్యాన్లో ఒక 4 నుంచి 5 ఎండుమిర్చీలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకుని ఇవి కూడా లైట్గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకుని ఇవి కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ 1/2 కప్ అయితే పచ్చి కొబ్బరి వేసుకున్నాను. మీరు సాంబార్కి అయితే కంపల్సరీగా పచ్చి కొబ్బరి వేసుకోవాలి, ఎండు కొబ్బరి అయితే అస్సలు వేయద్దండి. పచ్చి కొబ్బరితోనే మనకి సాంబార్ టేస్ట్ అయితే వస్తుంది. ఈ విధంగా అన్నీ ఫ్రై అయిన తర్వాత కంప్లీట్గా చల్లారిన తర్వాత పప్పులన్నీ మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సాంబార్ పౌడర్ 1 మంత్ వరకు స్టోర్ చేసుకునేటట్టయితే పచ్చి కొబ్బరి వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకుని సాంబార్ పౌడర్ని ఎయిర్ జార్లో వేసుకుని పెట్టుకుంటే 1 మంత్ వరకు ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. అదే మీరు 1 వీక్లో ప్రిపేర్ చేసుకునేటట్టయితే పచ్చి కొబ్బరి వేసేసుకుని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఎయిర్ జార్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు 1 వీక్లో ఎప్పుడు కావాలంటే అప్పుడైతే సాంబార్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా మెత్తగా బాయిల్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి ప్యూరీ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా ప్యూరీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో 100 గ్రాములు అయితే చింతపండు తీసుకుని గోరువెచ్చని వాటర్ వేసుకుని చింతపండు గుజ్జుని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా చింతపండు గుజ్జు ప్రిపేర్ చేసుకున్న తర్వాత కుక్కర్లో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొద్దిగా ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసుకుని కరివేపాకు అంతా మంచిగా చిటపట్లాడిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకుని చింతపండు గుజ్జు మంచిగా ఒక బాయిల్ వచ్చిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న వెజిటేబుల్ ప్యూరీ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలో సాంబార్ ప్రిపేర్ చేసినాను కాబట్టి గ్రైండ్ చేసుకున్న సాంబార్ పౌడర్ అంతా వేసుకున్నాను. అదే మీరు తక్కువ క్వాంటిటీలో సాంబార్ ప్రిపేర్ చేసుకునేటట్టయితే నేను ప్రిపేర్ చేసిన సాంబార్ పౌడర్తో 2-3 సార్లు అయితే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. 1.5 లీటర్ వాటర్ వేసుకుని మనకి టిఫిన్ సాంబార్ ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి సాంబార్ అయితే కొద్దిగా పలుచగా ఉంటేనే మన ఇడ్లీలో, దోశలో ముంచుకు తినడానికి టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒక 30 to 40 మినిట్స్ సాంబార్ మంచిగా బాయిల్ వచ్చిన తర్వాత కొద్దిగా బెల్లం వేసుకుని మంచిగా ఇల్లంతా గుమాడింపుతో సాంబార్ స్మెల్తో గుమగుమలాడేటప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఒక 10 మినిట్స్ అయితే సాంబార్ మంచిగా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలాంటి ఇన్స్టెంట్ రెసిపీస్ కావాలనుకుంటే కనుక కంపల్సరీగా కమెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అయితే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు కంపల్సరీగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.